హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అఫ్ఘనీ ఫ్యాంట్ కటింగ్ అనేది చెప్పబోతున్నానండి. ఈ ఫ్యాంట్ తాలకి టోటల్ పొడవు 38 ఉందండి. సో ఇప్పుడు కింద పట్టి తర్వాత పైన పట్టి వదిలేసి మనం ఆ మిడిల్ పార్ట్ కొలత అనేది తీసుకోబోతున్నాం. ఓకేనా? సో ఇప్పుడు లైనింగ్ని ముందుగా ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ మీద వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్నాక ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేటట్లు వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు మొదటగా ఫ్యాంట్ పొడవు అనేది చూద్దాం. ఇక్కడ ఫ్యాంట్ పొడవు అనేది 26 ఉంది. +1 కలుపుకుని 27కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఖర్చు కోసం. ఓకేనా? మార్క్ చేసుకున్న దగ్గర ఈ విధంగా స్కేల్ సహాయంతో గీసేసుకోండి. ఈ విధంగా గీసుకున్నాక ఇప్పుడు కిస్తా పొడవు అనేది మన ఫ్యాంట్లో ఎంత ఉంటుందో అది మెజర్ చేసుకొని ఇక్కడ కిస్తా పొడవు అనేది తీసుకోవాలి. సో ఇక్కడ కస్టమర్ది ఫ్యాంట్ కిస్తా పొడవు అనేది 10 ఉందండి. ఆ 10 ఇక్కడ మార్క్ చేసుకొని దానికి ఎదురుగా 2.5కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని ఈ విధంగా బాక్స్ పెట్టేసుకోండి. పెట్టుకున్నాక అందులో చిన్న రౌండ్ షేప్ ఇచ్చేయండి. ఇప్పుడు కాల్ దగ్గర నార్మల్గా మనం 6.5 లేదంటే 8 అట్లా పెట్టుకుంటాము. కానీ ఇక్కడ కింద కుర్చీలు పెట్టుకోవాలి అఫ్ఘనీ ఫ్యాంట్కి. సో ఆ కుర్చీల కోసం అని మినిమం 16 to 18 ఉండేటట్లు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 16కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా ఇప్పుడు కింద కాల్ దగ్గర నుండి కిస్తాకి ఈ విధంగా స్కేల్ సహాయంతో కలిపేసుకోండి. ఓకేనా? ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఆ మిడిల్ పార్ట్ తీసుకున్నాను చూడండి, అది ఓకే. ఈ విధంగా తీసుకున్నాక ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకోవాలి, ఫ్యాంట్ కటింగ్ అనేది. ఓకేనా? ఈ కటింగ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు ఆ కింద పట్టీ ఉంది కదా, ఆ పట్టీది మనం చూసుకోవాలి. ఇప్పుడు పట్టీ కోసం మళ్ళీ క్లాత్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసేసుకోండి. ఓకేనా? కటింగ్ అయిపోయింది చూడండి ఫ్యాంట్ది. తర్వాత ఇప్పుడు కింద కాల్ దగ్గర పట్టీ ఉంటుంది కదా, ఆ పట్టీ కోసం. సో ఇక్కడ స్టిఫ్గా ఉండడానికి బక్రాన్ని యూజ్ చేయాలండి. సో ముందుగా నేను ఫ్యాంట్ పొడవు చూపిస్తున్నాను. వెడల్పు 6.5 ఉంది. ఓకే. ఇప్పుడు ముందుగా క్లాత్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ మీద వేసేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు 6.5 మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ మార్క్ చేసుకొని మళ్ళీ 1 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఫ్యాంట్ తాలకు వెడల్పు చూడండి, ఇక్కడ 2.5 ఉంది. +1 కలుపుకొని 3.5కి మార్క్ చేసుకోవాలి. ఓకేనా? మార్క్ చేసుకునే విధంగా స్కేల్ సహాయంతో ఈ విధంగా గీసుకొని తర్వాత కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలాంటివి మరో 2 పీసెస్ అనేవి మనం తీసుకోవాలి. తీసుకొని ఆ 2 పీసుల మధ్యన మనము బక్రం అనేది 2.5కి బక్రం అనేది మార్క్ చేసుకొని ఆ బక్రాన్ని దానికి మధ్యలో అంటించేసి దాన్ని మనం ఇక్కడ కుర్చీలు పెట్టుకున్నాక ఫ్యాంట్ కట్ చేసుకున్నాం కదా కింద, దానికి కుర్చీలు పెట్టుకున్నాక దాన్ని అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పైన పట్టీ కోసం పైన పట్టీ పొడవు అనేది టోటల్ 23 ఉందండి. ఖర్చు కలిపి 24, అంటే 24లో మనం సగం 12 వస్తుంది. ఆ 12ని ఇక్కడ మార్క్ చేసుకున్నానండి. ఓకేనా? మార్క్ చేసుకుని స్కేల్ సహాయంతో ఈ విధంగా గీసేసుకోవాలి వెడల్పుకు. ఓకేనా? మార్క్ చేసుకున్నాక ఇప్పుడు పట్టీ పొడవు అనేది 7.5కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఓకేనా? మార్క్ చేసుకుని ఇక్కడ కూడా గీసేసుకొని ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ ఫ్యాంట్ కటింగ్ ఎంత ఈజీగా ఉందో చూసారు కదా, స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీగా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్యాంట్ కట్ చేసుకుని కుట్టుకొని వేసుకున్నాక చాలా బాగుంటుందండి. కింద 1/2 ఇంచ్ ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకోండి, పైన 1 ఇంచ్ ఫ్రిల్స్ పెట్టుకుని కుట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? దీంట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈరోజు వీడియో. ఈ విధంగా కట్ చేసుకొని కుట్టుకోండి, నచ్చుతుంది చాలా. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అఫ్ఘనీ ఫ్యాంట్ కటింగ్ అండి. నచ్చితే తప్పకుండా లైక్